హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులను అసలు చేయకండి. ఈ తప్పులు చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఒక్క పైసా కూడా మిగలదు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అయితే ఇప్పుడు ఉన్న కాలంలో అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు. ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు? ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అసలు ముగ్గు ఏ సమయంలో వేయాలి, ఎవరు వేయాలి, ఎవరు వేయకూడదు, మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏమి చెప్పబడింది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పుల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడున్న కాలంలో బియ్యపు పిండితో కన్నా పెయింటింగ్ ముగ్గులు ఎక్కువైపోయాయి. అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు వాకిళ్లను శుభ్రంగా చేసి కడిగి చక్కగా బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి. ఇలా చేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది. అలాగే చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు. అలా వేయకూడదు. అందులో ఖచ్చితంగా బియ్యపు పిండిని కలపాలి. ఇలా ముగ్గు పిండిలో బియ్యపు పిండి కలపడం వల్ల ముగ్గు చాలా చక్కగా అందంగా వస్తుంది. అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్యం పిండితోనే వేయాలని పండితులు చెబుతున్నారు. మీరు గుమ్మాన్ని రంగురంగుల కలర్స్తో చక్కగా డిజైన్తో అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. అలాగే ఆ గుమ్మంపై బియ్యం పిండితో ముగ్గు వేయాలి. మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారాలు ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ఇన్ని రోజులు చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు. లేదా గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారంకి సరిపోతుంది. ఇక మిగిలిన రోజులలో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది. మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఆ ముగ్గు కడగటం అని ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు. అలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకోవాలి. మీరు ఎంత ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గుని వేసుకోవాలి. మనం ఎలా అయితే ఏ రోజు వంట ఆ రోజు చేసుకుంటున్నప్పుడు ఏ రోజు ముగ్గును ఆ రోజునే వేసుకోవాలి. మరికొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయడం అవదు. అలాంటి వారు రాత్రిపూట వేసుకుంటారు. అయితే ఇలా వేయడం కూడా తప్పే అని శాస్త్రాలలో చెప్పబడింది. ఒకవేళ మీరు రాత్రి వేళ ముగ్గు వేయాలని అనుకుంటే 8 తర్వాత ముగ్గు వేయండి. ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చేశాక అంటే బారెడు పొద్దెక్కేదాకా ముగ్గు వేయకూడదు. 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల లోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఏ ఇంటి ముందు 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల లోపు ముగ్గు వేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు. తడి వల్ల ముగ్గు పోతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే బాగా పొడి వారే అంతవరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు. తడిగా ఉన్నప్పుడే ముగ్గు వేసేయాలి. పొడిబారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ స్త్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు కరువవుతాయి.
తులసి చెట్టు దగ్గర మరియు ఇంటిలో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే చాలా మంచిది. మీరు తులసి కోట చుట్టూ డిజైన్స్ కోసం కొన్ని డిజైన్స్ వేసిన బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ముగ్గు వేయమన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి. మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు కూడా అంతే దరిద్రం పడుతుంది. కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు. ఇంటిలో ఆ లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు. స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు తప్పు వచ్చిందని కాలితో చెరపకూడదు. కొంచెం చేతికి తడి పెట్టి ముగ్గును చెరపండి. ఇప్పుడు చెప్పిన తప్పులు మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. ప్రతిరోజు ముగ్గు వేయండి. అలాగే ముగ్గు వేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఇంకొక విషయం ఏమిటి అంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు. నడుము వంచి ముగ్గులు వేయాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మీ శ్రద్ధ అంతా కూడా ముగ్గుపైనే ఉంటుంది. ఇక ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ డిజైన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గుకు కూడా అడ్డుగీతలు తప్పనిసరిగా. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులు కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనియవు. అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు అని అంటారు. తులసి మొక్క దగ్గర అష్టాదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టూ ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను లేదా ఓం లేదా స్వస్తిక్, స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయాలలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైవిధ్యం రాదని, సుమంగలిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. నిత్యము ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. శివాలయంలో 8 పలకల ముగ్గులు, అష్టలింగ ముగ్గు వేస్తారు. అమ్మవారి ఆలయాలలో అష్టాదళ ముగ్గులు, శ్రీచక్రాలు ముగ్గులు వేస్తారు. అందుకే ముగ్గే కదా అని తేలికగా తీసుకోకండి. ప్రతి ముగ్గు మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి. ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ల దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణము, భాగవతము, మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతుంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే లోగిలి ముందు రంగోలి వేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు, మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి శుభ ఫలితాలు వస్తాయని, అందులోనూ పద్మగద శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఉదయాన్నే బియ్యము పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయటం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు, ముగ్గులు వేయటం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చూశారు కదా, ముగ్గు వేయటం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో. మీరు వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది. మరి అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్త పడండి. ప్రతిరోజు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదలను, ఆయురారోగ్యాలను మీ సొంతం చేసుకోండి. చాలామంది ఉదయం ముగ్గు వేసే పని లేకుండా సాయంత్రం పూట కల్లాపి చల్లి ముగ్గు వేస్తుంటారు. మరి ఇలా ముగ్గు వేస్తే దాని వలన ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి 6:30 లోపు ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇదే మన సాంప్రదాయం. రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తించదు. ఎందుకంటే రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది. మనం ఎలా అయితే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలాగే ముగ్గును కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది. అంతేకాని ఉదయం ముగ్గును ముందు రోజు రాత్రి వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. అరుణోదయ వేళ సూర్యకిరణాలు పడకముందు మాత్రమే ముగ్గు వేయటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 లోపు ముగ్గు వేయటం వలన పూర్తి ఫలితం ఉంటుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూట ముగ్గు వేసి ఉదయం ఇక వేయట్లేదు. ఎప్పుడైనా సరే ముగ్గు వేసిన తర్వాత దాని యొక్క శక్తి 6 గంటలు మాత్రమే ఉంటుంది. రాత్రి వేయకపోయినా సరే ఉదయం సూర్యకిరణాలు పడకముందే ముగ్గును ఇంటి ముందు వేసుకోవడం శుభప్రదం, లక్ష్మీప్రదం. కాబట్టి ముగ్గులను ఉదయం పూట వేయండి. హిందూ సాంప్రదాయంలో ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అందుకే ప్రతిరోజు ముగ్గులు వేస్తారు. ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపు చల్లి తడిగా ఉండగానే బియ్యం పిండితో ముగ్గు వేస్తారు. అలా ముగ్గు వేయడానికి ఒక పరమార్థం కూడా ఉంది. నిత్యం ముగ్గులు వేసి అలంకరిస్తే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి దీవించి సిరుల వర్షం కురిపిస్తుంది. అంతేకాదు, బయట ఉన్న దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఇలా ముగ్గులు వేస్తారు. కాబట్టి నిత్యం ముగ్గు వేయటం వలన అన్ని శుభాలే జరుగుతాయని పూర్వం నుండి మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. చాలామంది ముగ్గు వేసి చుట్టూ 4 అడ్డగీతలు గీయరు. కానీ అలా అసంపూర్ణంగా ముగ్గు వేయటం లక్ష్మీదేవికి ఇష్టముండదు. కాబట్టి ముగ్గును వేసి 4 వైపులా అడ్డగీతలు తప్పనిసరిగా గీయాలి. అలా గీస్తేనే ముగ్గు పూర్తయినట్లు లెక్క. అలాగే గుమ్మం ముందు ఓం, స్వస్తిక్ మరియు దేవుని ప్రతిమలు ఉన్న ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే వీటిని తొక్కితే దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటి ముందు ముగ్గు వేయటం వలన నెగటివ్ ఎనర్జీ పోతుంది. భూత ప్రేత పిశాచాలు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. చాలామంది ముగ్గుపై పసుపు కుంకుమలు చల్లుతారు. కానీ అలా చల్లకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలలో వాడుతూ ఉంటాము. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా
పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గులో వేయకూడదు. పసుపు కుంకుమ నేలను కూడా తాకకూడదు. అలాగే ముగ్గును పుష్పాలు కూడా వేయకూడదు. ఒక గొబ్బెమ్మపై మాత్రమే పుష్పాలను పెట్టాలి. ముగ్గు విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ అయితే